ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు రేపు అన్నమయ్య జిల్లా రాయచోటిలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి చెందినటువంటి అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఒక ప్రధానమైన సమస్యను కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి గారి దృష్టికి తెస్తున్నాం. 2008-2009 రైల్వే బడ్జెట్లో ఈ రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఆనాడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, కేంద్రంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి మార్గదర్శకత్వంలో కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గాన్ని మంజూరు చేయడం జరిగింది. 2008-9లో 3038 కోట్ల రూపాయల అంచనాతో 255 కిలోమీటర్ల మేరకు 4 దశల్లో పూర్తి చేసే విధంగా నిధులు 50% కేంద్రము, 50% రాష్ట్రము భరించే విధంగా దీన్ని మంజూరు చేయడం జరిగింది. 2010 సెప్టెంబర్లో ఆనాటి రైల్వే శాఖ మంత్రి మునియప్పన్ గారు దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఇందులో మొదటి దశ కడప నుండి పెళ్లిమరి వరకు 21.8 కిలోమీటర్ల దూరంతో 351 కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన 50% నిధులు ఇవ్వని కారణంగా అనేకసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ రైల్వే శాఖ ఇవ్వని కారణంగా రైల్వే శాఖ పనులు స్టాప్ చేసింది. ఇది ఒక దురదృష్టకరమైనటువంటి విషయం. అబ్బడు బాయిదవుతే కొడుకు గుర్చేశాడన్నట్లు రాజశేఖర రెడ్డి హయాంలో మంజూరైతే, కాంగ్రెస్ హయాంలో మంజూరైతే కొడుకు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టాప్ చేసేసారు. వైకాపా హయాంలో స్టాప్ అయిపోయింది. పోనీ ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక, చంద్రబాబు నాయుడు కూడా ఆ ప్రాంతానికి చెందినవాడే, కనీసము ఈయన హయాంలో అయినా సరే మళ్ళా పునః ప్రారంభమవుతుంది అనుకుంటే అతి గతి లేదు. 17 నెలలైంది, దాని గురించి పట్టించుకునే పరిస్థితే లేదు. ఇటీవలే రైల్వే శాఖ మీద ముఖ్యమంత్రి గారు సమీక్ష చేశారు. అనేక రైల్వే ప్రాజెక్టులు, పెండింగ్ ప్రాజెక్టులు ఆ యొక్క సమీక్షలో ప్రస్తావన వచ్చింది, కానీ ఈ యొక్క ప్రాజెక్టు ప్రస్తావనకే రాలేదు. ఎలాగూ ఆయన ఈ ప్రాంతానికి వస్తున్నాడు, ఆయన నియోజకవర్గానికి సమీపం కాబట్టి అన్నమయ్య జిల్లాకు వస్తున్నాడు కాబట్టి ఈ సందర్భంగా సరే ఆయన ఈ యొక్క కడప, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు ఈ నూతన బ్రాడ్గేజ్ రైల్వే మార్గం ఈ యొక్క నిలబడిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించే విధంగా 50% కేంద్ర రాష్ట్రంలో నిధులు ఇవ్వడమా, లేదా కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో కూటమి, రాష్ట్రంలో కూటమి మీ ప్రభుత్వమే కేంద్రాన్ని ఒప్పించి 100% కేంద్రం భరించే విధంగా చేయండి, లేదా 50% రాష్ట్రం వెంటనే నిధులు విడుదల చేసి ఈ యొక్క ఆగిపోయిన పనులు వెంటనే పునరుద్ధరించే విధంగా, పునః ప్రారంభించే విధంగా చేయాలని, త్వరితగతిన ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని, ఈ ప్రాంత ప్రజలకు మేలు చేకూర్చాలని ముఖ్యమంత్రి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.